రండి, ప్రార్థనకు మునుపు దేవుని వాక్యం చదువుతున్నాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 2-3 వచనాలు అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. మన భాగాన్ని మనం చదువుదాం. చదవగలిగిన వాడు చక్కగా చదవండి. చదువు లేని వారు, బైబిల్ లేని వారు ఎవరైనా ఉంటే మీరు చక్కగా దేవుని వాక్యాన్ని ఆలోచించండి. రండి, చదువుకుందాం. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు, మా ప్రార్థనలలో మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవుడు ఈ వాక్య భాగమును దీవించి వివరముగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. మనము ప్రభు కృప వల్ల తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి వచనం సంఘం గురించి చూసాం. రెండవ వచనంలో విశ్వాసముతో కూడిన పనిని చూసాం. తర్వాత ప్రేమతో కూడిన మీ ప్రయాసను కూడా చూసాం. జాగ్రత్తగా విన్న ఆ పదాలు చాలా ప్రాముఖ్యమైన ఆత్మీయ జీవితంలో. జాగ్రత్తగా అర్థం చేసుకొని దాన్ని ఈ జీవితంలో అనువదించుకోవాలి. అక్క, తమ్ముడు అన్న, మనం విన్న వాక్యం ఏదైతే ఉందో, సంఘం అంటే ఏంటో హృదయంలో ఉండాలి. ఇది సంఘం. విశ్వాసం అంటే ఏంటో, దాన్ని దేవుడు ఎలా ఇచ్చాడో, విశ్వాసం వల్ల కలిగే లాభాలేంటో, విశ్వాసంతో పని ఎలా చేయాలో విన్నట్లుగా అదంతా హృదయంలో ఉండాలి. జీవితానికి ఈ మాటల్ని మనము అనువదించుకోవాలి. తర్వాత ప్రేమతో కూడిన ప్రయాస. ప్రయాస గురించి కూడా చూసాం. ప్రయాస అసలు ఎట్లా వచ్చింది జీవితంలోనికి, కష్టం అనేది మన బ్రతుకులోకి ఎలా వచ్చింది, దాని దేవుడు వ్యర్థమైన ప్రయాసని లాభకరమైన ప్రయాసగా ఎలా మార్చాడు. ఈ మాటలన్నీ ఈ అనుదిన జీవితంలో ఉపయోగించుకోవాలి. చూడండి, మనం జీవితంలో బ్రతుకుతున్నప్పుడు, ఈ జీవితంలో ఈ శరీరం మీద మనం బ్రతుకుతున్నప్పుడు ఏదో ఒక టైంలో నిరాశ, ఏదో ఒక టైంలో బాధ, ఏదో ఒక టైంలో నొప్పి మనం ఖచ్చితంగా ఈ భూమి మీద కలపకుండా కలిగినప్పుడు ఇదిగో ఈ దేవుని వాక్యాన్ని మనం పట్టుకొని ఉండాలి. ఎప్పుడైతే మనకి కష్టాలు, బాధలు, ఈ లోకంలో ఇబ్బంది కలిగింది అని అనుకుంటున్నప్పుడు వెంటనే మనం దేవుని వైపు తిరిగితే, మనం ఈ వాక్యం వైపు తిరిగితే మనకి చాలా ఊరట దొరికింది, నెమ్మది దొరికింది, ఆనందంగా ఉండగలుగుతాం. చాలామంది ఈ ప్రయాస, ఈ కష్టాలు, ఈ బాధల్లో, ఈ లోకంలో వచ్చిన సమస్యల వైపే ఉంటున్నారు, ఇరుక్కుపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. దేవుని వైపు తిరగలేకపోతున్నారు. వాక్యం వినేది దేనికి అని అంటే, ఈ జీవిత యాత్రలో ప్రభువులో నుండి తొలగిపోకుండా వచ్చే కష్టాల్లో ఎలా నిలబడాలి. ఇప్పుడు సముద్రంలో ఓడ నడిపే వాడికి ట్రైనింగ్ లేకుండా ఉంటుందా? ట్రైనింగ్ ఖచ్చితంగా ఉండాల్సింది. ఎందుకు ట్రైనింగ్? అలలు వచ్చినప్పుడు ఎలా నడపాలి, ఎట్లా పట్టుకోవాలి, ఎలా ధైర్యంగా ఉండాలి. వాడు నేర్చుకున్నది అలలు వచ్చినప్పుడు ఏం చేయాలా? ఉపయోగించాలి. ఆ నేర్చుకున్న తర్ఫీదును అక్కడ ఉపయోగించాలి. అతని గమ్యం ఏంటి? సముద్రంలో మునిగిపోవడమా? ఆయన గమ్యం ఏంటి? గమ్యాన్ని చేరాలి.
ఆయన గోల్ అంటారు దాన్ని. గోల్ ఏంటి? ఒడ్డుకు వెళ్ళాలి. తను ఏదైతే కలిగి ఉన్నాడో దాన్ని తీసుకొని వెళ్ళాలి. మనం కూడా అంతే. ఈ జీవిత యాత్రలో పరిస్థితుల్లో ఇబ్బందులు, బాధలు, ఏదైనా సమస్యలు ఈ లోకంలో వస్తుంటాయి. వచ్చినప్పుడు ఈ వాక్యము మనకి చాలా నెమ్మదినిచ్చింది. ఎలా నెమ్మదినిచ్చింది? ఒక మాట చెప్తా. మనము దేవునికి సంబంధించిన వారు. మనం ఈ లోకానికి సంబంధించిన వారమా? మనం ఎవరికి సంబంధించిన వారు? దేవునికి సంబంధించిన వారు. మనం పరలోకవాసులం. మనం ఇక్కడ వారము. ఇక్కడ పరిస్థితులతో మనకు ఎదుగు. ఇక్కడ నొప్పి కలిగింది, అయినా ఇక్కడ నేను ఎన్నాళ్ళు ఉంటాను? ఇక్కడ నాకు ఏది శాశ్వతం? ఇక్కడ నేను ఉండేవాడిని కాదు. ఇక్కడ నాకు ఎందుకు ఈ బాధ? నేను పరలోకం సంబంధించిన వాడును, నేను దేవునికి చెందినవాడును అని మనకి ఆ మాట వచ్చినప్పుడు, అది గుర్తుకొచ్చినప్పుడు, దేవుని తిరిగినప్పుడు, గుర్తుకొచ్చినప్పుడు నెమ్మదిగా జీవించగలరు. కాబట్టి వాక్యాన్ని వింటున్నారా? అంత మటుకే కాదు, జీవితానికి ఉపయోగించుకుంటున్నారా? ప్రశ్న. సమాధానం ఎంతమంది దగ్గర ఉంది? నేను జీవితానికి ఉపయోగించుకుంటున్నాను అన్న వాళ్ళు చెప్పగలుగుతారా? వాక్యాన్ని జీవితానికి ఉపయోగించుకుంటున్నావా? జీవితంలో వచ్చిన ఒడిదుడుకులప్పుడు వాక్యాన్ని ఓతంగా తీసుకొని కర్రగా పట్టుకుంటున్నావా? పట్టుకోకుండా నువ్వు వాక్యాన్ని పట్టుకుంటున్నావా? వాక్యం వైపు తిరగలుగుతున్నావా? పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు దేవుడు అసలు వాక్యం కష్టంలో, బాధలో ఉన్నప్పుడు గుర్తుకొస్తున్నాడా? వాక్యాన్ని గుర్తుకొచ్చినప్పుడు దాన్ని పట్టుకుంటున్నావు. అమ్మా నువ్వన్నా ఎవరినా నువ్వు మీరు పరిస్థితులు అల్లకల్లోలం అయిపోతాయి. పడినట్టు కనపడతాం, జీవితం అయిపోయినట్టు కనపడుతుంది. ఆ టైంలో దేవుని యొక్క వాక్యము, దేవుని వైపు మనం తిరిగి దాన్ని ఊతంగా తీసుకొని నిలబడగలుగుతాం. ఎవరైతే వాక్యాన్ని బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో వాక్యాన్ని, దేవుని మర్చిపోతారో వాళ్ళు పడ్డవాళ్ళు పడ్డట్టే ఉంటారు, పైకి లేవరు. దేవుని వాక్యం మనకి ఎంత ఉపయోగకరమైందో దయచేసి గ్రహించి వాక్యాన్ని వినండి. ఈరోజు ఇప్పుడు మనం ఆ 2వ వచనంలోకి వస్తే 2-3 వచనాల్లో విశ్వాసం గురించి చూసాం, ప్రయాసల గురించి కూడా చూసాం. ఇక ఈరోజు ఓర్పుల గురించి చూడాలి. అక్కడ ఉన్న వాక్యం ఏంటి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడా మీ ఓర్పు చాలు. అదే మనం ఇప్పుడు ఓర్పు గురించి చూద్దాం. అయితే ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. నిరీక్షణతో కూడిన ఓర్పు. నిరీక్షణ అంటే ఏంటి? గత వారం గురించి ఒకసారి నేను ప్రశ్న వేయాలి. గత వారం నేను మీకు 2 లైన్లు చెప్పాను. ఒకటి పాపము అంటే పాపము, ప్రయాస, వ్యర్థము, యాతన లేదా నిత్యాగ్ని, అంతేనా? తర్వాత దీన్ని ప్రభు మార్చేశారు. ఎలా మార్చారు? నీతి, ప్రయాస, లాభము, నిత్య జీవం, అంతేనా? విశ్రాంతి అన్నా, నిత్య జీవం అన్నా, ఇక్కడ నిత్యాగ్ని అన్నా, యాతన అన్నా, నరకం అన్నా ఒకటి. అర్థమవుతుందా? సరే, మళ్ళా చెప్పండి. పాపము, ప్రయాస, వ్యర్థము, నరకం. ఇటు నీతి, ప్రయాస, లాభము, పరలోకము, విశ్రాంతి, నిత్య జీవం. ఇవి గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు మనము పాపంలో ప్రయాసగా ఉన్నామా, ప్రభువులో ప్రయాసగా ఉన్నామా? ప్రైజ్ ది లార్డ్. మంచి మాట. మనం ప్రభువునందు ప్రయాసలో ఉన్నాము. చాలా సంతోషం. మన ప్రయాస వ్యర్థమయ్యేది కాదు. ఎంత సంతోషం అన్న. ఏంటి చివరికి ఎక్కడికి వెళ్తాం? పరలోకం. చెప్పండి, ఎక్కడికి మన ప్రయాస మానుకున్న తర్వాత అదే ప్రకటన గ్రంథంలో చదువుకుంటాం. 14వ అధ్యాయం 13 వచ్చింది. 14వ అధ్యాయం 13 వచ్చింది. ప్రకటన గ్రంథం 14-13. 14వ అధ్యాయం 13 వచ్చింది. ప్రకటన గ్రంథం అంతటా ఇప్పటి నుండి
అది ఇప్పటి నుండి అంటే ప్రయాస, ప్రభువులో ప్రయాస ప్రారంభించిన వారు ఇక ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులను రాయమని పరలోకమున ఒక స్వరం చెప్పగా నేను విన్నాను. నిజమే, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుతారు. ఎక్కడికి వెళ్తాం మనం? పరలోకం. పరలోకంలో మనకేముంది? ఇక విశ్రాంతి. ఈ జీవిత పరిస్థితుల్లో దేవుడు మనకి అంత గొప్ప వెలుగునిచ్చాడు. ఇది ఎవరికి తెలియటల్లా. రెండు రకాలుగా చూస్తాం. ఒకటి గుడ్డి అతను ఉన్నాడు. ఆ గుడ్డి అతను కళ్ళు కనపడదు. తను ఏం చేయాలన్నా చేయలేడు, ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళలేడు, ఏం చదవాలన్నా చదవలేడు. తను ఒక పొజిషన్లో, భౌతికమైన స్థితిలో, ఒక ఉద్యోగంలో, ఎక్కడైనా ఒక మంచి చదువుకుని ఒక స్థాయిలో నిలబడాలన్నా తనకేమి కనపడుద్దా? కనపడదు. అలాంటి వాడికి గుడ్డోడికి చదువు నేర్పారు అనుకోండి. ఇప్పుడు ఏంటది? బ్రెయిలీ లిపి అని ఒకటి ఉంది. ఆ గుడ్డి అతను కూడా చదువుకుంటాడు. చదువుకున్న తర్వాత ఇప్పుడు వాడు కళ్ళు కనపడకపోయినా ఇప్పుడు వాడికి ఏమి విశ్వాసం ఉంది? ఒక విశ్వాసం ఉంటుంది అతనికి. ఏంటది? నేను ఖచ్చితంగా ఇప్పుడు ఇదిగో చదువుకున్నాను, నేను ఒక ఎంఆర్ఓ ఉద్యోగానో, ఒక కలెక్టర్ గానో, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గానో, ఒక టీచర్ గానో నేను అవుతాను. గుడ్డివాడికి కళ్ళు కనపడకపోయినా టీచర్ అవుతానన్న ఆశ ఉందా లేదా? ఎలా వచ్చింది? చదువు, జ్ఞానం. ఎలా వచ్చింది అది? జ్ఞానంతో తన భవిష్యత్తును తను చూడగలిగాడు. కళ్ళున్నాయా? లేవు. మనం కూడా అంతే. ఆత్మీయ నేత్రాలు దేవుడు మనం కూడా వెలిగించాడు. మనం కూడా ఆత్మీయ నేత్రాలు వెలిగించబడి ప్రభు కృప వల్ల, ఈ జ్ఞానం వల్ల, బైబిల్ పరమైన జ్ఞానం వల్ల, దైవ జ్ఞానం వల్ల మనం కూడా ఆత్మీయ నేత్రాలతో వెలిగింపబడి పరలోకములో ఉన్న మన స్థితిని చూడబోతున్నాం. చూడగలిగాం. కాబట్టి ఇప్పుడు మనము మన నిరీక్షణ ఏంటో నేను మీతో ఇప్పుడు చెబుతున్నా. మీరందరూ నాతో చెప్పండి. ప్రభువునందు మన ప్రయాస వ్యర్థము కాదు, ఖచ్చితముగా నిత్య జీవములోనికి ప్రవేశించి విశ్రాంతి పొందేదము. ఇది మన నిరీక్షణ. ఖచ్చితంగా ఒకరోజు పరలోకం చేద్దాం. పరలోకంలో మన ప్రయాసం మానుకొని ఇంకా విశ్రాంతి తీసుకుంటాం. ఇంకా నెమ్మదిగా బ్రతుకుతాం. ఇక అక్కడ ఎలాంటి బాధ, ఇరుకు, ఇబ్బంది, దుఃఖము, వేదన, ఏడుపు, బాధ, ఎలాంటి మాట ఉండదు, ఇబ్బంది ఉండదు కదా, కష్టం ఉండదు. సంతోషంగా ప్రభుత్వ యుగాలే చేస్తాం, జీవిస్తాం. ఏం చేస్తాం చెప్పండి అక్కడ? ఇది మనకున్న నిరీక్షణకు ఒక పదం చెప్పాను మీకు నేను గతంలో. నిరీక్షణ గురించి, ప్రేమ గురించి, విశ్వాసం గురించి కొలస్సీలకు రాసిన పత్రికలో నేను మీతో వివరంగా చెప్పిన ఒక సందర్భం ఉంది. అయితే దానికి ఒక పదం చెప్పాను. నిరీక్షణకి ఆశ అని చెప్పాను. ఏంటి మన ఆశ? మీకు అర్థం కావడం కోసం, నిరీక్షణ అంటే ఆశ. ఏంటి మన ఆశ? ఇది పరలోకం చేరుతాము. ఈ ప్రయాసను మానుకుంటాము ఒకరోజు. ఖచ్చితంగా మన ప్రయాస వ్యర్థం అనేది పోకుండా పరలోకం మనం చేరుకుంటాం. నీతి, ప్రయాస వ్యర్థం కాదు, నిత్య జీవం చేరుతాం. ఇది మన నిరీక్షణ. అర్థమైందా? సరే, ఈ నిరీక్షణతో మనము ప్రయాసపడుచు, ప్రయాసలో ఓర్పు కలిగి ఉండాలి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నాతో పాటు చెప్పండి. ఈ నిరీక్షణతో మన ఈ ప్రయాసలో ఓర్పుతో మెలగాలి. ఓర్పు ఉండాలి. నీకు ఈ నిరీక్షణ ఉందా? ఈ ఆశ నీకుందా? నా ప్రయాస వ్యర్థం కాదు, ఒకరోజు నేను పరలోకం చేరతానన్న నిరీక్షణ నీకుంటే, ఈ నిరీక్షణ ఉన్న వాళ్ళందరూ ఓర్పుతో ఉండాలి. భూమి మీద తొందరపడడు, ఇంకా ఆవేశపడడు, చిరాకు పడడు. పరిస్థితులు ఎలా ఉన్నా ఓర్పుగా ఉండాలి, ఉంటారు. నిరీక్షణ లేని వాడు ఏం చేస్తాడు చెప్పండి మీరే? వాడు ఎడిపోతాడో తెలియదు, అంతా వ్యర్థమైపోతుందని వాడికి తెలియదు, నాకు తెలుసు. వాడికి లాభం ఏంటో తెలియదు. వాడు ఎంత కష్టపడినా వాడికి ఎలాంటి ఉపయోగం లేని వాడు ఎలా ఉంటాడు చెప్పండి? నేను ఇందాక చెప్పిన పదాలే మరలా మిమ్మల్ని అడుగుతున్నాను.
కొన్ని పదాలు చెప్పాను నేను. చెప్పండి. భయపడతాడు ఒకటి. వాడికి నిరీక్షణ లేదు కాబట్టి వాడికి ఎప్పుడు భయమే. ఒకటి. ఏడుస్తాడు. సరే. 2. అదే నిరీక్షణ లేదు వాడికి, ఒక ఆశ లేదు, అదే లేదు వాడికి. అయితే అలాంటి వాడు ఎలా ప్రవర్తిస్తాడు? భయపడతాడు, ఏడుస్తాడు, చింతిస్తూ ఉంటాడు. పొద్దు మూగులు నా బతికిందా, నా జీవితం ఏందా అని కుమిలిపోతుంటాడు. తర్వాత చెప్పాలి ఒకటన్నా, మీకు ఆలోచన రావాలి. ఆవేశపడుతుంటాడు, పొద్దు ఊపులు కోపడుతుంటాడు, వాడు కంగారు పడుతుంటాడు, కోపడుతుంటాడు, ఇంట్లో నెమ్మది ఉండలేడు కదా. ఒకరోజు చిరాకు పడుతుంటారు, పని పోకపోయినా, తినకపోయినా, ఏది లేకపోయినా అసలు అమ్మో ఇంట్లో నరకం అయిపోతుంటుంది. అలాంటి వాళ్ళు వాళ్ళు ఎవరు కదిలించినా వారితో ఎవరున్నా సరే అంతే నరకం అయిపోతూ ఉంటుంది. ఏమపడుతుంటాడు? పొద్దుగులిక కోపడుతుంటాడు, ఆయాసపడుతుంటాడు. ఆ తర్వాత స్వార్థంగా ఉంటాడు. అంతా నాదే, అంతా నాదే, అమ్మో నష్టపోతానని అంతా నాదే అనుకుంటాడు. ఆ తర్వాత చెప్పగలుగుతారా ఇలాంటి? తన బ్రతుకు మీద చిరాకు పడతాడు. ఇందాక మనం నిన్న చదువుకున్నాంగా, నిన్న చదువుకున్న వాటిలో ఒక మాట ఉంది. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది. ఎక్కడ? ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. బ్రతుకుటకు అసహ్యత కలిగిస్తుంది అన్నమాట వాడికి. నిరీక్షణ లేని వాడికి బ్రతకడంలో అసలు ఈ బ్రతుకంటేనే అసహ్యం వేస్తుంది అన్నమాట. చదవండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. తెలియదా? ప్రసంగి 2:17. ఇది చూడగా సూర్యుని కింద జరిగినది నాకు వ్యసనం పుట్టించిన అంతయు వ్యర్థము, అంతయు వ్యర్థముగాను, అది ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనపడెను కనుక వాడు బతుకది. ఇంకా ఎవరు వీడు? చెప్పు, నోరు తెరు. ఎవరు వీడు? ఎట్లాంటి వాడు? బ్రతకడానికి అసహ్యం వేస్తుంది. ఎవరు వీడు? నువ్వు చెప్పాలి, నువ్వు నోరు తెరిచి చెప్పాలి. నిరీక్షణ లేనివాడు. ఎవడు వీడు? కోపపడేవాడు ఎవడు వాడు? చేదరపడేవాడు ఎవడు వాడు? భయపడేవాడు ఎవడు వాడు? నోరు తెరవాలా. ఏడ్చేవాడు ఎవడు వాడు? నీ బ్రతుకులు ఈ లక్షణాలు ఉంటే నీకు నిరీక్షణ లేదు. నిరీక్షణ ఉంటే దేనికి భయపడదు, ఏమైనా భయపడదు. ఏమందిదా మనం ఇక్కడ వాళ్ళమా? మన ప్రయాస ఖచ్చితంగా లాభం ఉందా లేదా? ఎందుకు భూమి మీద ఏదో పాకులాడాలని, ఏదో సంపాదించాలని, ఏదో చేయాలని, భూముల కొరకు, డబ్బుల కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు, అధికారం కొరకు, ఏదో లోకంలో ఈ భూమి మీద ఏదో పలుకుబడి సంపాదించాలని, ఏదో లేకపోతే ఏదో అయిపోతున్నట్టుగా గందరగోళంగా ఉంటారు కొంతమంది జీవితాలు. అలా ఉంటాయి. ప్రభు కృప మనల్ని ఇక్కడ నుంచి బయటికి తీసుకొచ్చింది. మనకు ఒక మంచి నిరీక్షణ దేవుడు ఇచ్చాడు. కాబట్టి నిరీక్షణ మనల్ని వ్యర్థము, మీకున్న నిరీక్షణ వ్యర్థము కాదు అని పౌలు గారు మా సందర్భంలో మనకున్న నిరీక్షణ ఏం కాదు, వ్యర్థం కాదు. ఈ నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. మన ప్రయాస వ్యర్థం కాదు, ప్రభునందు మన ప్రయాస వ్యర్థం కాదు. ఈ నిరీక్షణ మనది వ్యర్థం కాదు. కాబట్టి ఈ నిరీక్షణతో ఉన్నవాడు ఓర్పు కలిగి ఉన్నాడు. ఈ నిరీక్షణ నీకుంటే నీకేమన్నా చెప్పు? ఓర్పు. ఓర్పు ఎంత? అసలు ఓర్పుకి కర్త ఎవరు? ఓర్పు ఎక్కడి నుంచి వచ్చింది? రెండు మాట చదువుతున్నాం. ఓర్పు రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 6వ వచనం. ఓర్పుల గురించి చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 6వ వచనం చదువు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీరేకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము చూడమ్మా, ఒకరితోనొకడు మనసు కలిసిన వారై నా వీళ్ళునట్లు ఓర్పునకును
కర్తయగును. కర్తయగు దేవుడు. ఇప్పుడు కర్త ఎవరు? ఓర్పుకి దేవుడే కర్త. ఎవరు చెప్పండి? దేనికి కర్త? ఓర్పుకి ఆయనే కర్త. అంటే మనం ఇక్కడ ఓర్పు చూస్తున్నాం కాబట్టి ఓర్పునే చూద్దాం. మన ఓర్పుకి కర్త ఎవరు? దేవుడే. కాబట్టి కర్తని మనం చూడాలి. ఓర్పుకు తండ్రి ఎవరు అంటే ఆయనే. ఓర్పుకు పునాది ఎవరంటే ఆయనే. ఓర్పుకు ఆధారం ఎవరంటే ఆయననే. ఎవరైనా దేవుడే. కాబట్టి ఈ ప్రయాస జీవితంలో, ఈ ప్రభువునందు మన ప్రయాసలో మనము ఓర్పుతో ఎలా ఉండాలి అని అంటే, ఓర్పులకు కర్త అయిన దేవుణ్ణి చూడాలి. ఎలా ఉండాలన్న ఓర్పుగా, ఎట్లా తగ్గించుకోవాలి, ఎలా ఓర్పుగా సహనంగా ఉండాలి, ఎట్లా తెలియడం లేదని అంటే, మన కర్త ఉన్నాడుగా. ప్రభు అన్నిటికీ ఆయన ఆధారమై ఉన్నాడు. ఆయన ఓర్పు కూడా ఆధారము ఆయనే. కాబట్టి ఆయన మనం చూడాలి. ఆయన మనం చూస్తే మనము ఓర్పు నేర్చుకోగలం. అందుకనే చూడండి, ఇంకో మాట మీకు నేను చూపిస్తా. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఆయన తన ఓర్పుకు కర్త అయి ఉన్న ఆయన తన ఓర్పును చూపించాడు. రండి ఆ మాట చదువుకుందాం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. దేవుని యందలి ప్రేమయు, అది క్రీస్తు చూపిన ఓర్పు. యేసు ప్రభువారు ఓర్పుకి ఏమై ఉన్నాడన్న? కర్త అయి ఉన్నాడు. ఆయన తన ఓర్పు ఏం చేశాడు? మనకి చూపించాడు. ఎలా ఓర్పుగా ఉండాలి, ఎలా ప్రయాసను కొనసాగించాలి ఓర్పుతో, ఈ భూమి మీద ఎలా ఓర్పుతో ఉండాలో ఆయన మనకి చూపించాడు. కాబట్టి మళ్ళా చదువు అక్కడ, ఓర్పును, క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగాక. ఆ ఓర్పును మనము కలిగి ఉండాలని పౌలు గారు ఈ సంఘానికి ఉత్తరం మనకు కూడా రాస్తున్నారు. ఈ ఓర్పు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ ఓర్పు కావాలి. మందిరంలో మీరు ఓర్పుగా ఉండటం సహజమే, ఇది తగినది. కానీ మీ కుటుంబాల్లో ఎలా ఉన్నారు? ఓర్పు ఉంటున్నారా? మీ పనుల దగ్గర ఓర్పుగా ఉంటున్నారా? మన చెప్పాడు, ఒక అబ్బాయిని అందరూ ముఠా కట్టుకొని చేలో మిరపకాయలు కొట్టడానికి పోయారు. చేలో మిరపకాయలు కొట్టడానికి పోతే ఒక చిన్న పిల్లగాడు, అట్లాంటి అంతకన్నా చిన్నోడు ఒకడు వచ్చాడు మిరపకాయలు. వస్తే అతను అన్నాడంట, ఇంటి ఆ పొలం యజమానుడు, ఈ బాబు ఏం పోస్తాడు, ఈ బాబును వద్దు, ఇంటికి పంపించండి అన్నాడు. అని అనేసరికి ఆ తల్లి కోపం వచ్చి, నా కొడుకును పంపించేయమంటావా, నా కొడుకు చేత కాదంటావా అని గొడవలేసి ఆ బాబుని ఇంట్లో, ఆ బాబుని చేలో పనిచేయకుండా వాడినే కాదు ఈవిడ కూడా పోయింది. ఈవిడ పోతులు పోయింది ఒకటి పోకుండా అందరినీ లేపిన. మీరు లేవరా? రేపు మీకు బాధ వస్తే నేను లేనా? నా బాధ మీ బాధ కాదా? రేపు మిమ్మల్ని ఎవరు అడుగుతారు? మీకు రాని నీకు చెబుతా అనేసరికి పదం రాకెందుకు, అబ్బాయి అబ్బాయి ఆ అబ్బాయిని గోపిస్తేనే మేము ఉంటాం, లేకపోతే మేము అందరం పోతామని అందరు లేచిపోయారు. దేవగారు చూడంతో మళ్ళీ ఏమో ఎక్కడికి పోద్ది? మందిరానికే. దేవుణ్ణి ఎరిగిన వారే ఓర్పు ఎలా ఉంటుంది, ఏంటి, దాన్ని ఎవరు కలిగి ఉన్నారు, ఓర్పు కలిగి ఉంటుందంటే ఏమీ తెలియదు. కానీ బైబిల్లో ఓర్పు గురించి చక్కగా వింటారు. మనం వినేదాన్ని వీటినే, నీతి బోధలే మనం వింటాం, దేవుని వాక్యమే మనం వింటాం. కానీ విన్నదాని ప్రకారం బ్రతకడానికి మాత్రం మన వల్ల కూడా కావడం లేదు. ప్రభు అన్నాడు, మీరు వినుటకు మటుకు మాత్రమే వింటున్నారు, కానీ మీరు ఎలాగునా జీవించటం లేదు, మీరు అలా నడవట్లేదు. అప్పుడు అది వ్యర్థమే. కేవలం వినువారు మటుకు మాత్రమే ఉంటే మీకు ఈ వాక్యాలు ఎందుకు పని? జీవితానికి అనువదించుకోవాలి. ప్రభువునందు ప్రయాసపడుతున్నారా మీరు? చెప్పండి నాకు ప్రశ్నకి సమాధానం. అవునా కాదా? అవును. అయితే మీరు ఓర్పు కలిగి ఉండాలా లేదా? ఓర్పు కర్త ఎవరు తెలుసా మీకు? కర్త ఎవరు? దేవుడు. అవును. ఆయన ఓర్పును మనకు చూపించాడా? చూపించాడు. ఎలా చూపించాడు, ఎక్కడెక్కడ చూపించాడో కొన్ని సందర్భాలు మీకు నేను చూపిస్తాను. రండి, ఆదికాండము 18వ అధ్యాయం. రండి త్వరగా కొన్ని విషయాలు చూద్దాం.
ఆదికాండము 18వ అధ్యాయం. ఇక్కడ ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాం. ఆదికాండంలో 18వ అధ్యాయంలో అబ్రహాము తన గుడారం దగ్గర ఉన్నప్పుడు 3 దేవదూతలు వచ్చారు అని ఉంది అక్కడ. ఆ 3ని ఆయన పిలిపించి వారికి భోజనం పెట్టాడు. భోజనం పెట్టిన తర్వాత వారు తిని ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళిపోతూ అబ్రహాముతో ఒక మాట చెప్పారు. మేము ఎందుకు వచ్చామో, ఎక్కడికి వెళ్తున్నామో నీకు తెలుసా అబ్రహాం? నీకు చెప్పకుండా మేము ఎలా ఉంటామో అని ఆ దేవదూతల్లో ఒక ఆయన అబ్రహాంకి ఇలా చెప్పాడు. అబ్రహాం, సొదొమ గొమొర్రా అనే ఒక పట్టణం ఉంది. దాని పాపము బహు ఘోరమైంది. ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని అగ్ని చేత కాల్చడానికి మేము వెళ్తున్నాము అని చెప్పాడు. అబ్రహాం గారికి కలవరం వచ్చింది. ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఎవరున్నారు? చెప్పండి. ఆయన తమ్ముడు ఉన్నాడు, ఆయన అన్న కొడుకు ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన కొడుకే ఉన్నాడు. అవునా? ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణం అంతా అగ్ని చేత కాల్చివేయబడితే వీళ్ళ బంధువైన లోతు కుటుంబం ఏమైపోవాలి? కాలి అందరు కూడా చచ్చిపోతారు. అది అబ్రహాంకి ఇష్టం లేదు. అది అప్పుడు అబ్రహాము దేవుడితో మాట్లాడుతూ ఒక మాట పెట్టుకుంటున్నాడు. దేవుడిని ఒక మాట అడిగాడు. 26వ వచనం, 25వ వచనం. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుటకును నీకు దూరమవును గాక, నీతిమంతుల దృష్టితో సమానముగా ఎంచుట నీకు దూరమవును గాక, సర్వలోకమును తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా ఏమంటున్నాడు? చూడండి, సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన యెడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదున నేను. అబ్రహాం అడిగాడు, అయ్యా ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది, 24వ వచనం, ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన యెడల దానిలోనున్న 50 మంది నీ నీతిని మంతులను మరి నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయకుండావా అని అడిగాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? సరే అన్నాడు, అట్లే చేస్తా. 50 మంది కనుకుంటే దాన్ని నేనేం చేయను? నాశనం. దేవుడికి తెలియదా అసలు ఎంతమంది ఉన్నారో? లెక్క చూసుకోకుండానే వచ్చాడంట ఆ దేవుడు దాన్ని నాశనం చేయడానికి. దేవుడు లెక్క చూసుకోకుండానే అగ్నితో కాల్చేయడానికి వచ్చాడా? అన్నీ తెలుసాయి. అక్కడ ఒక్కడు కూడా నీతిమంతులు లేడని సంగతి దేవుడికి తెలుసు. అందరూ పాపం చేశారన్న సంగతి దేవునికి. సొదొమ గొమొర్రా ఘోష పాపము బహు గొప్పది అని ఉంది బైబిల్. బహు ఘోరమైనది అని ఉంది, భారమైనది అని ఉంది. అంతగా పాపము సొదొమ గొమొర్రా పట్టణంలో దేవుడు ఆ పట్టణాన్ని కాల్చడానికి నిర్ణయించుకున్నాడు అంటే నీతిమంతుడు ఉన్నాడా లేడా చూసుకోడా. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. దీన్ని దేవుడు సర్వ భూలోకంలో ఉన్న సర్వ మానవాళిని, నాసికారంధ్రంలో ఊపిరున్న ప్రతి మనిషిని, ప్రతి జీవిని ప్రభు జలప్రలయంలో చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకున్నాడా లేదా? తీసుకున్న దేవుడు సమస్త ప్రపంచం మీద, భూమి మీద ఉన్న ప్రతి మనిషిని, ప్రతి జీవిని చంపడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుడికి నీతిమంతుడైన నోవాహు కనపడ్డాడా లేదా? మరి అన్యాయం చేస్తాడా దేవుడు? నీతిమంతుడైన నోవాహు ఒక్కడున్నాడు. ఆ ఒక్కడితో చెప్పాడు, నోవాహు నేను ఇలా చేస్తున్నా, నువ్వు ఓడ కట్టుకుని ఇంట్లో ఓడలో. ఆనాడు ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసిన, జలప్రలయంతో నాశనం చేసిన దేవుడు నోవాహును చూసి నోవాహును రక్షించాడు. జలప్రలయంలో నోవాహు కుటుంబాన్ని చంపలేదు. దేవుడు తెలియదా? ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చిన ఆయన అక్కడ పట్టణంలో నీతిమంతుడు ఒక్కడైనా ఉంటే వాడిని రక్షించడా? రక్షిస్తాడా? రక్షించడా? అయితే అబ్రహాం చూడండి, దేవుడికి తెలియదు అన్నట్టుగా 50 మంది ఉంటే నువ్వు దాన్ని నాశనం చేస్తావా? ఇంకా చూడు ఏమంటున్నాడు 25వ వచనం, ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుటకు నీకు దూరమవునుగాక. అక్కడేదో ఉన్నట్టుగానే దేవుడు అక్కడేదో చంపుతున్నట్టుగానే అబ్రహాం మాట్లాడుతున్నాడు. అది నీకు దూరం అవునుగాక అని అంటే దేవుడు దాన్ని చేస్తున్నట్టు ఈయన డిక్లేర్ అయిపోయాడు.
నిర్ణయం తీసేసుకున్నాడు. ఒక మాట చెప్పండి, బాగా చదువుకున్నోడికి రాయటం కాదు ఇటు రాయమని చెప్తే వాడికి ఎట్టుంటుంది చెప్పండి. ఎట్టుంటది? మామూలు పాపం వచ్చిద్దా రాదా? దేవాది దేవుడికి అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే చంపకుండా ఉంటావా? అలాగే చేసే దుష్టులను నీతిమంతుల్ని పాడు చేసేది అది నీలో ఉంటే దూరం అవునుగా. కానీ దేవుడికి చెప్తుంటే దేవుడికి ఏమి రావాలన్నా? ఒక నరమాత్రుడు, ఒక అబ్రహాము దేవాది దేవుడితో ఇట్లా మాట్లాడుతుంటే దేవుడు ఓర్పు కలిగి ఉన్నాడా? ఓర్పు సహనం కోల్పోయాడా? ఆ మాట అన్నందుకు దేవుడు ఓర్పుతో ఉన్నాడు. సరే అబ్రహాం, నీ మాటకే వస్తాను, నేను అలా చేయకుండా ఉంటా, అది నాకు దూరం అవును గాక. దేవుడు మాట అట్లా చెప్తున్నా, అది నాకు దూరం అవును గాక. సరే 50 మంది ఉంటే నేను ఏం చేస్తా? మళ్ళీ అబ్రహాం అంటున్నాడు. మళ్ళీ అబ్రహాం అంటున్నాడు చూడండి, 28 వచ్చింది. 50 మంది నీతిమంతులతో ఒకవేళ 5 తక్కువైతే, 5 తక్కువైనందున ఆ పట్టణం అంతా నాశనం చేయదువా అని మరలా అడిగితే అక్కడ 55 నాకు కనబడి నేనలా నాశనము చేయను. ఎన్నోసారి ఇది? రెండోసారి బేరం జరిగింది. మళ్ళీ 3వ చూడండి, 29 వచ్చింది. అతను ఇంకా అతనితో మాట్లాడచ్చు, ఒకవేళ అక్కడ 45 కనబడుదురేమో, 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనం చేయక ఎందునని చెప్పగా. ఎన్నోది ఇదేంటి? 3వ బేరం అయింది. 4వ 30 వచ్చిన అతడు ప్రభు కోపపడని ఎడల నేను మాట్లాడేదాను, ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో. అక్కడ మళ్ళీ ప్రభు అన్నాడు, అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనం చేయను అన్నాడు. మళ్ళీ 31 వచ్చిన. ఇప్పుడు ఎన్నో బేరం ఇది? 4వ బేరమా 5వ బేరమా? 5వదమ్మా. 50 మంది ఒక బేరం, 45 ఒకటి, 40 ఒకటి, 30 ఒకటి, ఇప్పుడు 20 మందికి వస్తుంది కదా, ఇది 5వది. చూడండి అక్కడ ఒకవేళ 20 మంది కనబడుతురేమో అన్నప్పుడు 20 మందిని బట్టి నాశనం చేయను అన్నాడు. ఇప్పుడు మరలా చూడండి, ఇంకా 32 వచ్చిన అతడు అబ్రహాము కోపపడనేలా, ప్రభువు కోపపడనేలా, కోపపడని ఎడల, క్షమించండి, ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారు మాట్లాడతాను. ఎన్నిసార్లు మాట్లాడతావు? ఎన్నిసార్లు నా తెలీదా? ఎక్కరేప ఏం మనిషి నువ్వు అసలు? నాకు మామూలు పాప రావట్లేదు, నాకు చిరాకు తెప్పి మాకు, నేను అన్ని చూసుకొని పోయా, నాకు తెలీదా? మనుషులైతే ఎట్లుంటారు? ఇది ఓర్పు. దేవుని దగ్గర ఓర్పుగా ఇలా ఉండటం నేర్చుకోవాలి. ఇతరుల మాటలు మనకి తెలుసు, అయినా ఇతరులు ఏం చెప్తున్నారో వినే దాంట్లో ఏముండాలా? ఓర్పు ఉండాలి. ఈరోజు ఈ మాట దేవుడు కనపరిచాడు. యేసుక్రీస్తు చూపిన ఓర్పు ఏంటి? ఆయన చూపిన ఓర్పు వినుటలో ఓర్పు. ఇతరుల యొక్క ఆలోచన వినే విషయంలో, ఇతరులు మనతో మాట్లాడేటప్పుడు వారిని ఓపికతో మాట్లాడిన వారు. రవి ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ నోరు మూపేయడం కాదు. మనకు అన్ని తెలిసినా వాళ్ళు తెలియక మాట్లాడుతున్నా దాన్ని మనం ఏం చేయాలి? ఓపికతో వినాలి. వినే విషయంలో ఓర్పు. ప్రభు చూడు ఎంత చూపించాడు. చివరికి ఏమన్నాడు? 10 మంది ఉన్నారేమో అని అంటే ఆయన అన్నాడు, అప్పుడు 10 మందిని బట్టి నాశనం చేయనని అన్నాడు. అప్పుడు చూడండి, ఒక మానవుడు దేవునితో మాట్లాడుతున్నాడు, అది కూడా దేవుని ఏమన్నాడు? 25వ వచనం, ఆ చొప్పున చేసి, అంటే నాశనం చేసి, 50 మంది నీతిమంతులు ఉన్నా సరే పట్టణాన్ని అంతా నాశనం చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. ఆ పదం చాలా ఇబ్బందికరమైనది. కానీ ఆయన ఓర్పు కలిగి ఉన్నాడు, కానీ కోపపడలేదు, చిరాకు పడలేదు, సహనాన్ని కోల్పోలేదు. అర్థమైందమ్మా? ఓర్పుగా ఉన్నాడు. ఈ సందర్భంలో ఓర్పు ఉంది. తర్వాత ఇంకొక మాట చూద్దాం రండి. ఇక్కడేం చూశాడు? వినుటలో దేవుడు ఏముంది? ఓర్పు చూపించాడు. మనం కూడా చూపించుదాము. ఈ ఓర్పు మనం కూడా కలిగి ఉండాలి. అందుకని దేవుని వాక్యంలో మాట ఉంది, మాట్లాడుటకు నిదానించువాడుగాను వినుటకు వేగరపడువాడుగాను నువ్వు ఎలా ఉండాలా? మాట్లాడడానికి మనం ఎలా ఉండాలా? నిదానించాలి.
వినుటకు తొందరగా ఉండాలి. అంటే వినుటకు ఎలా ఉండాలి? వేగపడాలి, అంటే ఆతృత పడాలి. ఎప్పుడు వినాలి. వినటానికి ఓర్పు ఉండాలి. ఈరోజు నీకుందా? ఇతరుల మాటలు వినటానికి ఓర్పు కాదు, దేవుని వాక్యం వినటానికి ఓర్పు ఉందా? ఎంతసేపు కూర్చొని వినగలుగుతారు? చాలా మంది, కొంతమంది ఉంటారు మందిరానికి వస్తూ కొన్ని మందిరాలు కూడా ఉన్నాయి 2 గంటల సేపు కూర్చోలేదు. కాబట్టి ఆరాధన అంతా ఎంతసేపు అయిపోవాలా? గంటలో పాటలతో, వాక్యంతో, ప్రార్థనతో, రొట్టెలు అంతా అయిపోవాలి. ఎంతలో? గంటలో వాక్యం అయిపోవాలి. పని వాడు వెళ్ళిపోయి వాడు పని చేసుకోవాలి. సెకండ్ సెక్షన్ మళ్ళీ ఇవాళ సెక్షన్స్ తయారైంది. ఎవరి కొరకు సెక్షన్స్ పెట్టింది? ఓర్పు లేని వాడి కొరకు సేవకులు ఏం పెట్టారు అంటే సెక్షన్స్ పెట్టారు మందిరాల్లో. ఫలానా టైం నుంచి ఫలానా టైం దాకా మొదటి సెక్షన్, ఈ టైంలో వచ్చి ఆరాధన చేసుకుని వెళ్ళిపోవచ్చు. తర్వాత మళ్ళీ 2వ సెక్షన్, కుదిరినట్టు వచ్చిపోతుంది. అందరి కలవరిక. ఎవరి కొరకు ఇది పెట్టింది? ఓర్పునోడి కొరక, లేనివాడి కొరక? ఓర్పు లేనివాడికి కూడా అనుకూలంగా మందిరాలు వచ్చేసి నువ్వు ఓర్పు ఉండొద్దు అన్నట్టుగా ఉంది ఈరోజు పరిచర్య. నువ్వు సహనం కోల్పోవాలి, నువ్వు ఓర్పు లేకుండానే ఉండాలి. నీకు తగినట్టుగానే మేము మందిరం ఏర్పాటు చేస్తాం, అంతేనా? వాడికి తగినట్టు మందిరం ఉండాలా? మనకు తగినట్టు, దేవుడికి తగినట్టు మనం ఉండాలా? చెప్పండి గట్టిగా. దేవుడికి తగినట్టుగా మనం ఉండాలి తప్ప మనకు తగినట్టుగా మందిరాలు ఏర్పాటు కావు. కొంతమంది చెప్తుంటారు, అన్న మరి టైం ఎక్కువ అయిపోతుంది అన్న. ఒకసారి ఒక అక్క అడిగింది, అన్న టైం మరీ ఎక్కువ అయిపోతుంది అన్న, 2 దాకా 1:30 దాకా టైం ఎక్కువ అయిపోతుంది. 10:30కి అప్పుడు మందిరం ఎన్నింటికి పెడుతున్నాం? 10:30కి పెడుతున్నాం. ఎన్నింటికి? 10:30కి పెట్టి ఎన్నింటి దాకా? 1:30. చెప్పండి. 11:30, 12:30, 1:30, 3 గంటలు. ఇప్పుడు ఆవిడ అడిగింది, ఎక్కువ అయిపోతుందన్నా. సరే ఎన్నింటికి పెడతామన్నా? 9:30కి పెట్టన్నా. నేనన్నా 9:30కి పెడతా. క్రమం తప్పకుండా నువ్వు 9:30కి వచ్చి నువ్వు కూర్చో, వేరే వాళ్ళతో నాకు పని లేదన్నా. అదే ఉంది లేదు, ఒక్కొక్కసారి కుదిరింది, ఒక్కొక్కసారి ఇంకా సరిపోయింది. ఇంకెందుకు? నిన్ను బట్టి నేను మారుస్తా, కానీ నువ్వు వస్తావా? నువ్వే రావు. నిన్ను బట్టి నేను దేవుని మందిర క్రమాన్ని మార్చుకోవడం, క్రమానికి మనం అలవాటు పడాలి కానీ, మందిర క్రమానికి మనం అలవాటు పడాలి కానీ మన అలవాట్లు మందిరాన్ని మార్చకూడదన్నా. ఈరోజు నీకు పొలం పోతున్నావు, ఎన్నింటికి పోతున్నావు? వర్షాకాలం మొదలైంది, పనులు ప్రారంభమైన, ఎన్నింటికి పనికి పోతున్నావు? 8ంటికే పనికి పోతున్నావు. కాబట్టి 8ంటికి మందిరం పెట్టమంటావు. రేపు పొద్దున ఎండాకాలం వచ్చింది, పనికి వెళ్ళిపోవు, ఇంటి దగ్గర ఉంటావు, పనులు చేసుకుంటుంటావు, 10కి మందిరం పెట్టమంటావు. ఆ తర్వాత ఇంకో రోజులకి నీకు ఊరికి పోయే పనులు వస్తాయి, అప్పుడు మందిరాన్ని ఎన్నింటికి పెట్టమంటావు? నీ అనుకూలంగా పెట్టమంటావు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుకూలంగా తయారు చేసుకునేది కాదు మందిరం అంటే. దేవుడి క్రమం చొప్పున బ్రతకాలి. దానికి మనకేముండాలి? ఓర్పు ఉండాలి. కూర్చొని వాక్యాలు వినాలి. చూద్దాం. సరే, ఆ మాట జ్ఞాపకం. తర్వాత 2వ దానికి వెళ్దాం. నెహెమ్యా గ్రంథానికి రండి. 9వ అధ్యాయం. 2వది. మొదటిది వినుటలో మనకేముండాలి? ఓర్పు ఉండాలి. 2వది నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయానికి రండి. అక్కడ కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. త్వరగా ఒక 10 నిమిషాల్లో ముగించుకుంటాను. ఈ ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయానికి వచ్చి బైబిల్ తీసి అక్కడ ఉంచండి. నెహెమ్యా గారు దేవుడి దగ్గర మొరపెట్టుకుంటున్నాడు. నెహెమ్యా గారు దేవుడిని ఏం చేస్తున్నాడు? మొరపెడుతున్నాడు. దేని కొరకు అని అంటే మందిరం గోడ కట్టడానికి, మందిరం యొక్క ప్రహరీ గోడలు కట్టడానికి, గుమ్మాలు అవన్నీ పడిపోయినాయి, వాటన్నిటిని కట్టడానికి ఉన్నాడు. సరే, ఇప్పుడు అదన్నీ చేస్తా కడటానికి వచ్చినప్పుడు ఇప్పుడు నెహెమ్యా గారు దేవుడితో మొరపెట్టుకుంటూ ప్రార్థన చేస్తున్న సందర్భం మనకు కనపడుతుంది. చూడండి, 11వ వచనం నుంచి నేను మీకు కొన్ని విషయాలు కొంచెం ఓర్పుగా మీరు కూడా ఇప్పుడు విన్నారు కదా, ఒక వాక్యం విన్నారు కదా, ఇప్పుడు ఏమన్నారా? దయచేసి ఓర్పుగా ఉండండి. వివరణ కావాలి. ఇక్కడ ఏంటి? మనం ఇట్లా ఓర్పుతో వివరంగా వాక్యాన్ని 4 వచనాలు చదువుకుంటేనే ఇక్కడ దేవుడు చూపించిన ఓర్పు ఏంటో మనకి కనబడింది. నువ్వు కూడా కనుకో, దేవుడు చూపించిన ఓర్పు మనకి కనపడింది. పైపై చదువుకొని పోతే ఏదో చెప్తే మీకు అర్థం కాదు. కాబట్టి దేవుని వాక్యాన్ని చూద్దాం రండి. 13వ వచనం. సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చి ఆకాశంలో వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన నీ విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. ఎవరు వారు? సీనాయి కొండ అనగానే మీకు ఎవరు గుర్తు కావాలా?
చెప్పాలా అన్నాక చూడు. సేనాయి కొండ అనగానే ఎవరు గుర్తుకు రావాలా? మోషే. ఇంకా ఎవరు గుర్తుకు రావాలా? సేనాయి పర్వతం అంటే సేనాయి పర్వతం. నువ్వు చెప్పేదేమో ఆరోహణమైంది యేసు ప్రభు గలిలయ పర్వతం. నువ్వు చెప్పేదేమో ఇందాక అబ్రహామను అది హోరే పర్వతం. ఇప్పుడు సేనాయి పర్వతం అనగానే గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలు యొక్క 40 సంవత్సరాల అరణ్య యాత్రలో సేనాయి పర్వతం మీద దేవుడు దిగి వచ్చి రాతి పలకల మీద 10 ఆజ్ఞలు ఇచ్చిన కొండ. గుర్తుపెట్టుకోండి, మర్చిపోవాలి. పర్వతాలు అనగానే సందర్భాలు గుర్తుకు రావాలి. ఇప్పుడు సేనాయి పర్వతం మీద దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తీసుకొచ్చాడు అంటే 40 సంవత్సరాల యాత్ర. అది ఎక్కడ యాత్ర? అరణ్యంలో వారి ప్రయాణ యాత్ర జీవితం. అది దాంట్లో ప్రభు ఏం చేశాడు? వారికి దేవుడు చేసిన ఒక మొదటి మాట 13వ వచనం. సేనాయి పర్వతం మీద దిగి వచ్చి ఆకాశంలో వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన, ఆ మాట గుర్తుపెట్టుకోండి, టిక్ చేసుకోండి. 1, నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసివి. ఎన్ని దయచేశాడు? 4. ఏంటి అవి? నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మములను నీవు వారికి దయచేశారు. ఏమంటే ఎంత చక్కగా ఇచ్చాడు దేవుడు. అయితే ఇప్పుడు చూడండి 2వది 14వ వచనం. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింపను ఆజ్ఞాపించి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రలను వారికి నియమించితివి. వారి ఆకలి తీర్చుటకు, మరలా చూడండి 15వ వచనం. వారి ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారము, వారి దాహం తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణం చేసిన దేశంలో స్వాధీనపరచుకోవలనని వారికి ఆజ్ఞాపించితివి. ఆయన ఏ దేశానికైతే వారిని పంపించాలని చెప్పాడో, పంపిస్తానన్నాడో, వెళ్ళమని చెప్పాడో ఆ దేశానికి వీరు పోతుంటే వారికి మంచి ఆజ్ఞలు ఇచ్చాడు, కట్టడాలు ఇచ్చాడు, నీతి ఎలా ఉండాలో చెప్పాడు, ఆహారం ఇచ్చాడు, మంచినీళ్ళు కూడా. ఇంకా 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 చూడండి, ఇంకా చూడండి, స్వాధీనపరచుకో 16వ వచనం. అయితే వారు చూడండి, మా పితరులు గర్వించి, ఇక్కడ నుంచి టిక్ పెట్టుకోండి ఏమా, ప్రతి అవసరత తీరుస్తున్నాడు దేవుడు. ప్రతి బాధ నొప్పి ఆయనగా ఊహించుకున్నాడు, ఆయనగా అంచుకున్నాడు, తనదగా ఎంచుకుని ఆకలి తీరుస్తున్నాడు, నీళ్ళు ఇస్తున్నాడు, బట్టలు కూడా చిరిగిపోలేదు, కాలు వాయలేదు, చక్కగా నడిపిస్తున్నాడు. నీతియుక్తమైన జ్ఞానాన్ని, ఆజ్ఞలను, సత్యమైన కట్టడలను, మేలుకరమైన అన్నిటినీ ఇచ్చాడు. చెబుతున్నాడు, చక్కగా నేర్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? గర్వించి. 16వ వచనం. లోబడనొల్లక నీ ఆజ్ఞలు చెవి యొక్కక పోయిరి. వారు విధేయులొకటకు మనస్సు లేనివారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సునే పరుచుకున్నారు, కఠినపరుచుకున్నారు. చూడండి ఏం పరుచుకుని చేస్తున్నారు? దేవుడు చేసిన మేలుకి వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడిని మర్చిపోతున్నారు, ఆజ్ఞలకి మనసు ఒకట్లేదు, విధేయులు కాకుండా కఠినపరుచుకుంటున్నారు. ఆ తర్వాత ఇంకా తాముండి వచ్చిన దాస్యపు దేశంలోకి తిరిగి వెళ్ళటకు ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసిరి. ఆ పాయింట్లు నేను మీకు నొక్కి చెప్పాయని గుర్తుపెట్టుకోవాలి. మనస్సును కఠినపరుచుకున్నారు, తిరిగిపోవడానికి తిరుగుబాటు చేశారు దేవుని మీద. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒకసారి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? వారు ఏం చేశారు? తప్పు చేశారు. దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? క్షమించాడు. అయితే నీవు క్షమించడానికి సిద్ధమైన మనసు దేవుడు, సిద్ధమైన దేవుడును, దయావాత్సల్యం గలవాడును, దీర్ఘశాంతమును, బహు కృపయు గలవాడు అయింది వారిని విసర్జించలేదు. ఒకసారి తప్పు చేశారా? కనపడింది కదన్నా, ఒకసారి తప్పు చేశారు. దేవుడు ఇప్పుడు ఒకసారి ఏం చేశాడు? క్షమించాడు. 2 అయిపోయింది. తప్పు, క్షమాపణ 2 అయిపోయింది కదమ్మా. మళ్ళీ 2వ దానికి వద్దాం. 2వ ఖచ్చితంగా వచ్చింది. వారు ఒక పోత దూడను చేసుకుని ఐగుప్తు నుండి మమ్మల్ని రక్షించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహుగా విసుగు పుట్టించిరి. మళ్ళీ ఒకసారి దేవుడు క్షమించాడు. ఎన్నిసార్లు క్షమించాలి? చూడండి, ఎన్నిసార్లు క్షమించాడు? ఒకసారి క్షమించాడు, మరలా విసుగు పుట్టించాడు. మళ్ళీ దూడను చేసుకుని దేవుడు ఏనే అన్నారు, మరలా విసుగు పుట్టించారు. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృపగలవాడువై వారిని ఏం చేయలేదు, మళ్ళీ విసర్జించలేదు.
మీరు గుర్తుపెట్టుకున్నారా? చక్కగా అర్థమవుతుందా? ఒకసారి తప్పు చేశారు, క్షమించాడు. రెండోసారి తప్పు చేశాడు, మళ్ళీ క్షమిస్తున్నాడు. మళ్ళీ వారిని విసర్జించలేదు. రెండోసారి కూడా మార్గము గుండా వారిని తోడుకొని పోటుకు పగలు మేఘస్తంభంగాను, దారిలో వారికి వెలుగునిచ్చిన రాత్రి అగ్నిస్తంభంగా వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. దేవుడు ఏం చేశాడు? వారిని నిలుస్తే వారు తప్పు చేశారని, వారు విసర్జించారని, వారు త్రోసివేశారని, వారు ఎదురు తిరిగారని, వారు విసుగు పుట్టించినా సరే ఆయన ఏం చేయట్లా? విడిచిపెట్టట్లేదు. ఇంకా 20వ వచనం, వారికి బోధించుటకు నువ్వు ఉపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు, వారికి దాహమునకు ఉదకమిచ్చితివి, నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా చూసుకున్నాడు. ఏమై సొలొమోను అరణ్యంలో దేవుడు ఇశ్రాయేలుకి ఏమైనా తక్కువ చేశాడా? అక్కడ ఏమనుంది? చదవాలి. అక్కడ ఏమనుంది? అది ఎన్ని సంవత్సరాలు అట్లా పోషించాడు? వాళ్ళు విసిగించారు, వాళ్ళు తిరుగుబాటు చేశారు, వారు ఏం చేశారు? ఇంకా విననోళ్ళకు పోయారు కదా, ఆజ్ఞలను కట్టడని అతిక్రమించారు, వారు గర్వించారు, అన్నీ ఉన్నాయి అక్కడ. అయినా దేవుడు వారిని విడిచిపోలేదు, వారి మీదే నిలిచాడు, వారి అక్కడలు తీర్చాడు, వారి ప్రతిదీ వారి అవసరతలు అన్ని తీర్చి వారికి ఏ తక్కువ కాకుండా చేసి వారిని పోషించాడు. వారి వస్త్రముల పాతకం లేదు, వారి కాళ్ళకు వాపు కూడా రాలేదు. ఇదే కాదన్నా 23వ వచనం నుండి 25వ వచనం దాకా మీరు చదువుకోండి. దేవుడు వారికి చేసిన మేలు ఏంటో అక్కడ ఉంది. ఇంక ఇప్పుడు మరలా నేను 26 నుంచి నేను చదువుతున్నాను చూడండి. 25వ వచనం నుండి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అప్పుడు వారు ప్రాకారములు గల పట్టణములను, ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకొని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇండ్లను, త్రవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరుచుకొనిరి. ఎంత బాగా మేలు పొందారో అక్కడ వచ్చినాలని చెప్పాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి, అలాగున వారు తిని తృప్తి పొంది మదించి అంటే బాగా ఏమంటారు, కొవ్వెక్కింది అంటారు చూస్తే, తిని బలిసామంటారే, అది వాడుక భాష. మన పల్నాడు లేదా మన పల్లెటూరు భాష. మదించి అంటే బాగా తిని బలిసి. ఏం చేశారట ఇక? ఆ మాట చదువుదాం. వధించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించు. ఆయనను వారు అవిధేయులై నీ మీద అండర్లైన్ చేస్తున్నారా? మళ్ళీ ఏం మొదలైంది? మళ్ళీ తిరుగుబాటు మొదలైంది. మళ్ళీ తిరుగుబాటు చేశారు. నీ ధర్మశాస్త్రం లక్ష్య పెట్టక ఏం చేశారు? ఇక త్రోసివేసిరి. మళ్ళా గుర్తుపెట్టుకుంటాను, తిరుగుబాటు చేశారు, ధర్మశాస్త్రాన్ని త్రోసివేశారు. నీతత్వ తిరగవాలని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా మళ్ళీ పుట్టించారు, విసుగు పుట్టించారు. మనుషులు చంపారు. ప్రవక్తలు వాక్యం చెప్పే సేవకులు ఏం చేశారు? చంపి దేవుడికి ఏం పుట్టించారు? ఇక విసుగు. తిరుగుబాటు, త్రోసివేశారు, విసుగు పుట్టించారు. అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించదని అక్కడ అన్నాడు. 27వ వచనం చదవండి. అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించింది, ఆ శత్రువులు వారిని బాధముగా శ్రమకాలమందు వారు నీకు మొరపెట్టినప్పుడు. మళ్ళీ ఏం జరిగింది? ఇప్పుడు మళ్ళీ దేవునికి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి. ఆకాశమందు నీవు ఆలకించి వారి శత్రువుల చేతి నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపదని బట్టి వారికి రక్షకులను. నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నా సరే మరలా మొరపెట్టి అడిగితే మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ రక్షిస్తున్నాడు. మళ్ళీ రక్షకులు పంపించేశాడు. తర్వాత 28వ వచనం, వారు నెమ్మది పొందిన తర్వాత చూడండి, రక్షకులు వచ్చారు, కాపాడారు. ఇప్పుడు మరలా ఏం చేస్తున్నారు వీళ్ళు? మరలా నెమ్మది పొందిన తర్వాత నీ ఎడల మరలా ద్రోహులు కాగా, దేవుని మీద మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి మరలా అప్పగించేశారు. వారు వారి మీద అధికారం చేసి వారు తిరిగి వచ్చి మరలా నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందు నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మార్లు వారిని విడిపించింది.
నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన యెడల వాటిని వలన వాడు బ్రతుకును కదా. వారు మరలా నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచున్నట్లు నీవు వారి మీదకి సాక్ష్యము పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయంలో పాపులై. ఆ మాట రాసుకోండి. నీ విధుల విషయంలో ఏమైపోయారు? పాపులై నిన్ను తిరస్కరించి తమ మనసును కఠినపరచుకొని నీ మాట వినకపోయి. ఇప్పుడు 30 వచ్చిన అందరికీ చదవండి. నీవు అనేక సంవత్సరములు వారిని చాలు. నీవు అనేక సంవత్సరములు వారిని ఏం చేశాడు దేవుడు? ఓర్చి. ఆ మాట రావాలి. ఓర్చుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు అబ్బాయి? అనేక సంవత్సరాలు. మీకు సంఖ్యాకాండంలో ఒక వచనాన్ని చూపిస్తాను. రెండు అన్నాంశాలు. సంఖ్యాకాండంలో ఒక సందర్భంలో కనపడుతుంది. రండి. పది మార్లు అని ఉంటుంది. 10 మార్లు మీరు నన్ను శోధించి తిరిగాను. అధ్యాయం 22వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 22వ వచనం. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను చూడండి. నేను చేసిన సూచక క్రియలను నా మహిమను చూసిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వెనక నన్ను శోధించిరి. ఇప్పుడు నేను మీకు చూపించింది 9. ఎన్నిసార్లు ఆయన శోధించారు దేవుణ్ణి? 10 సార్లు. సంఖ్యాకాండంలో యెహెమ్యా గ్రంథంలో మొత్తం రాశాడు. ఇప్పటి వరకు నేను చదివి వినిపించింది 9. మరి 10వది కావాలా వద్దా? ఓర్పుగా ఉన్నారా మీరు? లేదా? కావాలా? మాట సార్ 10వది 35వ వచనం. యెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 35వ వచనం. 35వ వచనం. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎదుట చూపిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికి ఇచ్చిన విస్తారము ఫలవంతమైన భూమిని అనుభవించి నుండి నిన్ను సేవింపకపోయిరి. దేవుని ఏం చేయలేదన్నా? సేవించు. తమ చెడు నడతను విడిచి మారు మనసు పొందరైది. మారు మనసు ఎన్నిసార్లు బాధ పెట్టారు? ఎన్నిసార్లు అబ్బా? 10 సార్లు అక్క. అన్న ఎంత బాధ పెట్టారు. దేవుని ఎంత ఇబ్బంది పెడుతున్నారు. బాధ పెడుతున్నారు, ప్రేమిస్తున్నారు, మరలా వారిని కాపాడుతున్నారు. మరలా బాగుపడిన తర్వాత, కడుపు నిండిన తర్వాత, మళ్ళీ బాగున్నాక తర్వాత మరలా దేవుడు విసర్జిస్తున్నారు. ఎన్నిసార్లు అంటే ఇక్కడ ఏ ఓర్పు కనపడుతుంది మనకి? దేవుడు చూపించిన ఓర్పు అనేక సంవత్సరాలని ఉంది. అక్కడ అనేక సంవత్సరాలు వారిని దేవుడు ఏం చేశాడు? ఓర్చుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు? అనేక సంవత్సరాలు దేవుడు వారిని ఓర్చుకున్నాడు. ఎన్ని తప్పులు చేస్తున్నా ఓర్పు. నీకు నాకు కూడా ఈ ఓర్పు. ఇతరులు మన పట్ల తప్పు చేస్తున్నప్పుడు దేవుడు తన పట్ల తప్పు చేస్తున్న ప్రజలను ఎలా ఓర్చుకున్నాడో మనం కూడా ఇదే ఓర్పు కలిగి ఉండాలి. ఎన్నిసార్లు క్షమించాలి నిన్ను? ఎన్నిసార్లు తప్పుకోవాలి నిన్ను? ఎన్నిసార్లు నీకు చెప్పాలి కదా? నా వల్ల కాదు. విసుగు చెందుతారు. బంధాలను తెలుసుకోవడానికి చూస్తారు.
దేవుడి క్షణం పట్టదా అండి బంధాన్ని పెంచుకోవడానికి? క్షణం ఒక్క మాట సరిపోదా? కానీ పొరపాటున నన్ను అన్నాడు అక్కడ దేవుడు. మోషే అన్నాడు, నేను మిమ్మల్ని కన్నానా అన్నాడు. ఎవరైనా? మోషే. నేను మిమ్మల్ని కన్నానా? నేను మిమ్మల్ని పోషించాలా? నేను నీళ్ళు ఇవ్వాలా? నేను మీకు తీర్పులు తెచ్చాలా అని మోషే చేదరించుకున్నాడు. కానీ దేవుడు ఒక్క చోట కూడా ఆ మాట. అని చూడండి ఎంత ఓర్పు ఉందో దేవుడు. ఈరోజు మనకి ఏది నాన్న ఓర్పు? ఈరోజు మనకి ఏదక్క ఓర్పు? భార్యాభర్తల మధ్య ఓర్పు ఉందా? తల్లి కొడుకుల మధ్య ఓర్పు ఉందా? అన్నదమ్ముల మధ్య ఓర్పు ఉందా? అక్కా చెల్లెల మధ్య ఓర్పు ఉందా? తోడుకోడల మధ్య ఓర్పు ఉందా? సంఘంలో ఓర్పు ఉందా? తప్పు చేసిన వారిని ఎంతమందిని క్షమించాలి? ఎన్నిసార్లు క్షమించాలి అని అంటే, ఒకసారి పేతురు అడిగాడు, నా తోటి సహోదరుని నేను ఎన్నిసార్లు క్షమించాలి ప్రభు అని అడిగితే దేవుడు అక్కడ అన్నాడు 77 మార్లు అన్నాడు. 77 ఏండ్ల మటుకు అని అన్నాడు. అంటే 77 సంవత్సరాలు. అంటే జీవితకాలం ఒక మనిషి ఆయుష్ అంతా 70 సంవత్సరాలు. అధిక బలం ఉన్న ఏడల 80 సంవత్సరాలు. అంతేనా? 60 లేక 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు అంటే జీవితకాలం మటుకు ఒక ఏం చేస్తుండాలి? క్షమిస్తూనే ఉన్నావు. నువ్వు ఎలా ఉన్నావు అక్క? క్షమించకుండా ఎంతమంది ఉన్నావు? నువ్వు క్షమించకుండా ఓర్చుకోకుండా నీ బజార్లో ఎంతమంది ఉన్నారు? అలా ఎంతమందిని విడిచిపెట్టి ఆలోచన చేసుకో. దేవుడికి కలిగి ఉన్న ఈ ఓర్పు ఆయన మనకి చూపించాడు. ఓర్పు కర్త ఎవరు? దేవుడే. క్రీస్తు చూపించిన ఓర్పు అని అన్నాడు. ఏంటి ఆయన చూపించిన ఓర్పు? వినుటలో ఓర్పు చూపించాడు. అబ్రహాం దగ్గర ఎంత ఓర్పు కనపరిచాడు. అన్నీ తెలిసి ఏం తెలియని మానవుడి మాటకి ఆయన విలువిస్తూ మాట్లాడుతున్నాడు, సంభాషిస్తున్నాడు. ఈరోజు మనకి అన్నీ తెలుసు అన్న గర్వం నువ్వు నాకు చెప్పేవాడిగా. ఇది విషయాలు సేవకుల్లో చాలా ఎక్కువైపోయింది. ఇవాళ పాస్టర్లని పిలవబడుతున్న కొంతమంది బయట ఉన్న వారిలో ఈ మాట ఎక్కువైపోయింది. గర్వం పెరిగిపోయింది. 25 సంవత్సరాలు నా ఎక్స్పీరియన్స్, 20 సంవత్సరాలు నా ఎక్స్పీరియన్స్, 40 సంవత్సరాలు నా ఎక్స్పీరియన్స్, సేవా అనుభవం అంత లేదు నీ వయసు అంటాడు ఒక్కొక్క. అంటే నీకు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అనుభవం ఉండగానే నీకు అన్ని తెలిసిపోయినాయా? వాళ్ళ గర్వంగా మాట్లాడతారు సేవకు. మాట్లాడడం తప్ప కాదా చెప్పండి? తప్పు. పొరపాటు. పిల్లలు చెబుతున్నా, కొత్తవాడు చెబుతున్నా వినే మనసుందా? నువ్వు నాకు చెప్తావా? నాకు చెప్పే అంతటోడుగా ఇంకోసారి నాకు సలహా ఇచ్చావంటే నేను తాడు చేస్తా, నేను ఇక్కడ ఉన్నాను అని మాట్లాడు. మనకు కూడా మన పిల్లలు, నేను చాలాసార్లు చెప్తున్నా, కుటుంబంలో పిల్లలు ఎదిగిన తర్వాత వారు తెలుసో తెలియదో సలహా ఇస్తుంటారు మనకి. ఎందుకు సలహా ఇస్తున్నారు ఒక మాట చెప్పండి నాకు. ఇప్పుడు పిల్లలు, మనం ఒక సమస్య మాట్లాడుకుంటున్నాం, పిల్లలు వచ్చి సలహా ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారన్నా? చెప్పండి ఎందుకు? అర్థమైంది. అర్థమయ్యి నీకు మనకి క్షేమం కలగాలనే సలహా ఇస్తున్నాడా, లేకపోతే తగ్గించాలనే సలహా ఇస్తున్నాడు? అది మంచిది కావచ్చు, అది అర్థవంతమైనది కావచ్చు, అర్థరహితమైనది కావచ్చు. మొత్తానికి సలహా అయితే ఇస్తున్నాడా, ఇవ్వట్లేదా? ఉద్దేశం మంచిది. ఇచ్చిన సలహా అనుభవం లేదు కాబట్టి అది ఈ పరిస్థితికి అనుకూలమైనది కాకపోవచ్చు. కానీ దాన్ని ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలా? ఓర్పుతో అది కాదులేయా, ఇట్లా చేయకూడదు, ఈ విషయం అది మనం చెప్పాలి. చెప్పొచ్చావు లేదా ఓకే మనం చెప్పావు, మాది లేదా? ఎందుకు ఈ కుటుంబాల్లో ఈ పరిస్థితులు వస్తాయి? ఎక్కడుంది ఓర్పు నీలో? క్రీస్తు ఓర్పు ఎక్కడుంది? నీకు తెలియదక్క అన్న తమ్ముడు, నీకు తెలీదు. నీకు నువ్వు బాగున్నావు అనుకుంటున్నావు, కానీ నీ చుట్టుపక్కల ఉన్నవారు నీతో గడపాలనంటే వారికి చేత వేస్తుంది. వారికి ఏమేస్తుంది? చేత. అది నీకు తెలియదు. అది నీకు నువ్వు గర్వం అనుకుంటున్నావు, అది నీకు నీ గొప్ప అనుకుంటున్నావు, నేను బాగానే బతుకుతున్నా అనుకుంటున్నావు. కానీ నీలో ఉన్న మచ్చ, నీలో ఉన్నటువంటి ఆ చెడ్డ గుణం, ఆ ఓర్పు లేని తత్వం పక్కవారికి కనపడుతుంది. దయచేసి మార్చుకో. నాలో ఇలాంటి గుణం ఉందేమో, వినే స్వభావం నాలో లేదు అని అంటే ఓర్పు నాకు లేనట్టే. వింటున్నావా? విను ఓర్పుగా.
వింటున్నట్టయితే నీళ్ళు ఏమున్నట్టు? ఓర్పు ఉన్నట్లే. తప్పు చేసిన వారి పట్ల మనం క్షమాగుణం కలిగి వారిని విడిచిపెట్టగా మరలా వారిని మనం ఏం చేయాలా? కలుసుకోవాలి. మరలా వాళ్ళని ఏం చేయాలి? మనం క్షమించాలి, మరలా దగ్గర తీసుకోవాలి, వారిని మరలా ఆదరించుకోవాలి. దేవుడు ఎన్నిసార్లు మన జీవితంలో కూడా అండి, ఇశ్రాయేల్ ప్రజల దాకా ఎందుకు, ఇక మన గురించి చెప్తాం. మన గురించి చెప్పండి. ప్రభుని ఎరిగి ఎన్ని సంవత్సరాలు, ఎన్నిసార్లు మరలా పడిపోయాం, ఎన్నిసార్లు దేవుని ధిక్కరించాం, ఎన్నిసార్లు భయపడ్డాం, ఎన్నిసార్లు దేవుని ఏడిపించాం, ఎన్నిసార్లు ప్రభుని బాధ పెట్టాం చెప్పండి. దేవుడు లేడన్న సందర్భాలు లేవా? నేను మందిరానికి రాను అన్న సందర్భాలు లేవా? నేను బైబిల్ చదవను అన్న సందర్భాలు లేవా? నాకు ప్రార్థన చేయటం చిరాకేస్తుందన్న సందర్భాలు లేవా? ఏం దేవుడు అన్న సందర్భాలు లేవా? ఆయన ఉంటే నా బ్రతుకు ఎందుకు ఇలా ఉంది అన్న సందర్భాలు లేవా? భయపడి మనుషుల వైపు చూసిన సందర్భాలు లేవా? చెప్పుకుండా పోతే ఇలాంటి రోజుకొక్కటి దొరికిన కుప్పలైపోతాయి మన బ్రతుకుల పాప. ఒక్కడు కూడా దేవుడు కన్నెత్తి ఏలెత్తి చూపించకుండా నేను సహించబట్టి ఈరోజు మందిరంలో ఇక్కడ కూర్చోన్నా. ఆయన ఓర్పు నానంట మనం బ్రతకాలి. ఈ ఓర్పును మనం కలిగి బ్రతకడానికి ఈ ప్రయాస జీవితంలో దేవుడు మనకు మారు. ఓర్పుగా ఉండలేకపోతున్నా అంటే నువ్వెవరు చూడలేదు చెప్పు? దేవుడిని చూడలేదు. ఓర్పు కావాల్సి వచ్చినప్పుడల్లా ప్రభువును చూడు. ఆయన ఎంత ఓర్పుకున్నాడు. ఆయన కొరడాలతో కొట్టినప్పుడు ఓర్పుకున్నాడు, సిలువ వేసినప్పుడు ఓర్పుకున్నాడు, మేకలు కొట్టినప్పుడు ఓర్పుకున్నాడు, బల్లపోటు పొడుస్తున్నప్పుడు ఓర్పుకున్నాడు, ఉమ్ము వేసినప్పుడు ఓర్పుగా ఉన్నాడు, పిడిగుద్దులు గుద్దినప్పుడు ఓర్పుగా ఉన్నాడు, సంఖ్యలేసి బంధించినప్పుడు ఓర్పుగా ఉన్నాడు, నిందలు మోపినప్పుడు ఓర్పుగా ఉన్నాడు. ఇలా చెప్పుకొని పోతే ఇంకెన్నో. ఆయన చూపించిన ఓర్పు పదవే ఉందండి. ఆయన జీవితం అంతా భూమి మీద బతికిన 33.5 సంవత్సరాలు ఓర్పు. ఆయన 33.5 సంవత్సరాలు ప్రతిదినం ఓర్పుగానే ఈనాటికి కూడా మనల్ని ఓర్చుకుంటున్నాను. ఎందుకని ఓర్చుకుంటున్నాను? ఆయన అపోస్తల కార్యం అపోస్తల కార్యం అపోస్తల కార్యాల్లో ఒక మాట ఉంది. మీరు మారు మనసు పొంది ఆ అజ్ఞాన కాలమందు ప్రభు దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు, కానీ ఈ కాలమందు అందరూ అంతటను మారు మనసు పొందవాలని ఓర్పుతో ఉన్నాడని ఉంటుంది. చూడండి అపోస్తల కార్యం. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు, కానీ అపోస్తల కార్యాల్లోనే చూస్తారా? కనపడుతుందా ఎవరికన్నా? రండి. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 30 వచ్చింది. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 30 వచ్చింది. వచ్చిన చదువుకొని ముగించుకున్నాం ప్రార్థనలో. అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందగలిగిన మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. అందరూ మారు మనసు. అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు, ఇప్పుడైతే ఆయన అన్ని చూస్తున్నాడు. అందరూ మారు మనసు పొందారు. పొందని మారు మనసు ఏ విషయంలో మారు మనసు పొందాలి? ఓర్పు కలిగి ఉన్నట్లో మార్పు చెంది. ఓర్పు లేదు, ఇక్కడ నుంచి నీకేముండాలా? ఓర్పు ఉండాలి. బుద్ధి తెచ్చుకొని ఓర్పు కలిగి ప్రతి విషయంలో బ్రతకాలి, ప్రతి విషయంలో నడవాలి. సహనాన్ని కోల్పోయిన స్థితిగతులు ఇంట్లో ఎంత కూడా
కనపడకూడదు. నీ ఇల్లే కదా, నాలుగు గోడలు నాయి కదా, ఇది నా రాజ్యం కదా, జాగ్రత్త. నిజంగా నీ ఇల్లు నీదా? నీ ఇంటికి నువ్వా యజమానురాలివి? నీ ఇంటికి నువ్వా యజమానుడివి? నీ ఇంటికి ఎవరు యజమానుడు? జాగ్రత్త. ప్రభు కింద బ్రతుకుతున్నాను నా సంగతి మర్చిపో. ప్రభువుని రాజుగా పెట్టుకున్నాను. ఆయన మన వైపు చూస్తున్నాడు, ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడు, ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడు, ఆయన మనల్ని కళ్ళారా చూస్తున్నాడు. ఓర్పు కలిగి ఉన్నాము. కాబట్టి ఈ నిరీక్షణ ఓర్పుతో ఉండాలి. ఏ నిరీక్షణ? నీతి ప్రయాస వ్యర్థము కాదు, నిత్య జీవం. ఈ నీతి, ఈ ప్రయాసలో మనం ఎలా ఉండాలి చెప్పండి? ఓర్పుగా ఉండాలి. ఎలా? ఈ విషయంలో రెండు విషయాలు చెప్పాను. ఒకటేంటి? వినుటలో ఓర్పు. రెండవది క్షమించటంలోనా? ఎట్లా? క్షమించటంలో ఓర్పు ఉండాలి. ఎన్నిసార్లు క్షమించాలి? జీవితకాలం మటుకు క్షమించాల్సింది. నేను క్షమించను, నాకొద్దు, తీసేసేయి, నాకొద్దు, వదిలిపెట్టేసేయి కదా. చాలామంది భార్యాభర్తలు విడిపోతున్నారు. కోర్టు వాళ్ళకి విడిపోయే అవకాశం ఇచ్చింది. దాని పేరేంటి? డైవర్స్. విడాకులు తీస్తున్నారు కదా. విడాకులు తీసుకు మరి తండ్రి కొడుకులు విడిపోవాలంటే ఏం తీసుకోవాలా? దానికి కూడా ఏదో ఒకటి పెడితే బాగుంది కోర్టు. అన్నదమ్ములు కూడా విడిపోవడానికి ఏదో ఒకటి పెడితే బాగుంది కోర్టు. భార్య భర్తలకేనా? ఇద్దరు బంధం బతకట్లేదా? కలిసి ఉండే వాళ్ళందరూ విడిపోవాలి. ఇంకా దానికి ఏదో ఒకటి పెట్టాలి. విడాకులు అనేది లోకం పెట్టింది కానీ దేవుడు పెట్టలేదు. భార్య భర్తల బంధం కూడా ఎంత సహించితే అంత మంచి. ఓర్చుకోవాలి, క్షమించుకోవాలి. అప్పుడే కుటుంబం నిలబడుతుంది. విడిపోతాను, విడాకులు తీసుకుంటాను, అవకాశం ఉంది కదా, చట్ట ప్రకారం వెళ్తానంటానికి దేవుడు చట్ట ప్రకారం నువ్వు ఉండాలి, మనం ఉండాలి. నాకు అవసరం లేదు, విడిచిపెడతాను, వదిలేస్తాను, తీసుకెళ్ళిపోవాలి కదా. అంటే ఓర్పు